హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 15వ భాగం. ఫ్రెష్ అయి వచ్చిన శక్తికి సిస్టమ్ టేబుల్ మీద తను రుద్రవి తీసుకువచ్చిన షార్ట్ టీషర్ట్ కనిపించి వాటి దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని గుండెలకి హత్తుకొని, ఇవి వేసుకుందామనిపిస్తుంది రుద్ర, కానీ నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా వేసుకోలేను. వేసుకున్నాక మళ్ళీ నువ్వు కోప్పడితే ఒప్పుకోలేను. సో ఇప్పటికి నాకు ఇది చాలే అనుకుని తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి భారంగా ఒక నిట్టూర్పు విడిచి, మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, నా మీద చాలా కోపంగా ఉండుంటారు. నేను చేసింది కూడా చిన్న తప్పేమీ కాదు. పెళ్ళికి ముందే వాళ్ళతో జరిగిన విషయం చెప్పుంటే బాగుండేదేమో అని అనిపించింది శక్తికి. కానీ చెప్తే వాళ్ళు తట్టుకోలేరన్న విషయం గుర్తుకు వచ్చి, లేదు లేదు లేదు, అలా చెప్పుంటే రుద్రని ఏదో ఒకటి అనేవాళ్ళు. అలా అనుంటే రుద్రకి కోపం వస్తుంది. ఇంకా దూరం పెరిగేది మా మధ్య. ఇప్పుడైతే నాదే తప్పు అనుకుంటున్నారు కాబట్టి రేపు కాకపోతే ఎల్లుండైనా నన్ను చేస్తారు. ఎంతైనా వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కదా అనుకుంటూ తల్లిదండ్రులతో మాట్లాడాలనిపించి దూరంగా ఉన్న ల్యాండ్ లైన్ నుంచి తన ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేసింది శక్తి. అప్పటికే కూతురు అంతమందిలో పరువు తీసి వెళ్ళిపోవటంతో అందరి ఫోన్లు వస్తూ ఉంటే చిరాకుగా మాట్లాడుతూ కూతురి దూరం అయ్యిందన్న భారంతో నిద్ర కూడా పోకుండా సోఫాలో కూర్చొని ఉన్నారు శక్తి తల్లిదండ్రులు. ఇందులో ల్యాండ్లైన్ రింగ్ అవ్వటంతో శక్తి నాన్నగారు ఫోన్ తీసి, హలో, మా కూతురు ప్రేమించే పెళ్లి చేసుకుంది. అదేమీ తప్పు కాదు. మాకు చెప్పటానికి భయపడింది అంతే. దానికి మీరేమి మమ్మల్ని పొడవాల్సిన అవసరం లేదు అని అటువైపు శక్తి మాట్లాడేలోపే కోపంగా మాట్లాడుతూ ఉంటే శక్తి కళ్ళల్లో చప్పున కన్నీళ్లు చిమ్మాయి. ఏమండి అంటూ పక్క నుంచి శక్తి అమ్మగారు భుజం మీద పట్టుకుంటే, ఇంకేం మాట్లాడాలి లలిత, నువ్వే చెప్పు. అసలేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. గుండెల మీద పెట్టుకొని పెంచాను. దానికి ఏది నచ్చితే అదే చేయమని నేనే ప్రోత్సహించాను. కానీ ఈరోజు అది అందరి మధ్యలో మనల్ని వెర్రి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. ఎలా తట్టుకోమంటావు ఈ అవమానాన్ని? కనీసం ఇది డాడీ నా పరిస్థితి అని ఒక్క మాట చెప్పుంటే మనమే ఇవాన్తో పెళ్ళి ఆపేసి తనకి నచ్చిన వాడితో పెళ్లి చేసేవాళ్ళం కదా. మీడియాతో సహా అందరి ముందు మనల్ని పిచ్చోళ్ళని చేసింది. ఇప్పుడు అందరూ మనల్ని పిచ్చోళ్ళ కింద లెక్కగడుతున్నారు. కూతుర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోలేని తండ్రిగా నన్ను చూస్తున్నారు. రేపు ఆఫీస్కి వెళ్తే ఎంప్లాయీస్ కూడా నా వెనక ఎన్ని గుసగుసలాడతారో తెలుసా? ఇవన్నీ ఎలా భరించమంటావు అని బాధగా అడిగారు. ఆ మాటకి శక్తి బాధగా డాడీ అని పిలవగానే ఆ పిలుపు వెంటనే ఆయనని చేరిందేమో. శక్తి అని అనుమానంగా పిలిచారు. నన్ను క్షమించండి డాడీ, నేను కావాలని ఏదీ చేయలేదు. నేను మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్తే మీరు తట్టుకోలేరని చెప్పలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ డాడీ. నా వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. ప్లీజ్ నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటే ఇటువైపు శక్తి నాన్నగారైన సుధాకర్ గారు కోపంగా, ఫోన్ పెట్టు ముందు. ఇంకొకసారి మమ్మల్ని కలవాలని కానీ మాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించక శక్తి. ఎప్పుడైతే మా పరువు తీసి నలుగురిలో మమ్మల్ని నవ్వుల పాలు చేశావో అప్పుడే మా దృష్టిలో మా కూతురిగా చచ్చిపోయావు అని కోపంగా చెప్పి రిసీవర్ పెట్టడంతో శక్తి ఏడుస్తూ, మీ కోపంలో న్యాయం ఉంది డాడీ, కానీ నేను ఎదురుగా వస్తే తప్పకుండా మీరు క్షమిస్తారు. రుద్రతో మాట్లాడి మీ ముందుకి వస్తాను. జరిగింది చెప్తాను. తప్పు నా వైపు ఎంత ఉందో రుద్ర వైపు కూడా అంతే ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని భారంగా అనుకుంటూ బెడ్ మీద వాలింది. కానీ నిద్ర మాత్రం పట్టలేదు. చుట్టూ సమస్యలన్నీ తన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఒకవైపు రుద్ర బిహేవియర్ అర్థం కాక, మరోవైపు తల్లిదండ్రులకి ఎలా దగ్గర అవ్వాలో అర్థం కాక, ఇంకోవైపు రుద్ర మనసులో ఏం బాధ ఉందో తెలియక, ప్రకాష్ గారికి రుద్రకి ఎటువంటి సంబంధం ఉందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది శక్తికి. ఆ ఆలోచనలన్నిటి మధ్య ఎప్పుడో అర్ధరాత్రికి కలత నిద్రపోయింది. తర్వాత రోజు వచ్చే ఉపద్రవం తెలియక
ఉదయం తన మొహం మీద ఫోర్స్‌గా వాటర్ పడటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన శక్తి ఎదురుగా కోపంతో ఊగిపోతున్న రుద్రని చూసి కంగారుగా లేచి నిలబడి, "వాటర్ ఎందుకు పోశావు రుద్రా" అని అడిగితే సీరియస్‌గా లుక్కిచ్చిన రుద్ర, "ఏం చేయాలి మరి? ఎంతసేపు లేపాలి? అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల అయిన నువ్వు ఉదయాన్నే లేచి నేను లేచేలోపు పనంతా అయిపోగొట్టి మహాలక్ష్మిలా రెడీ అయ్యి చీరలో నాకు ఎదురు వచ్చి మరీ టీ కప్ ఇచ్చి నిద్ర లేపాలి. కానీ అదంతా ఏమీ లేకుండా ఇంతలా నిద్రపోతారా? కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా? నిన్న వ్రతం గుడి అంటూ పిచ్చి పిచ్చిగా వాగి ఇప్పుడు మాత్రం బర్రె నిద్రపోయినట్టు నిద్రపోతున్నావా?" అని సీరియస్‌గా అరుస్తూ ఉంటే శక్తి బిక్కమొహం వేసుకొని, "టైం ఎంత?" అని అడిగింది. రుద్ర పళ్ళు కొరుకుతూ 8 అని చెప్పగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి, "ఏంటి 8 అయిపోయిందా రుద్ర? నాకు మా ఇంట్లో ఆల్మోస్ట్ 9:30 వరకు నిద్రపోయే అలవాటు ఉంది. పెళ్లి రోజు కూడా అంతే నిద్రపోయాను" అని అనగానే రుద్ర ఇంపాసిబుల్ అన్నట్టు ఒక లుక్ ఇస్తే శక్తి అది పట్టించుకోకుండా, "సో అదే అలవాటుగా వచ్చింది. పైగా ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు రుద్ర. డాడీకి కాల్ చేశాను. మమ్మీ డాడీ చాలా బాధపడుతున్నారు" అని డల్‌గా చెప్తుంటే రుద్ర చిరాగ్గా ఒక చూపు చూశాడు మరోసారి. ఈసారి కూడా శక్తి పట్టించుకోకుండా, "డాడీ బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంటో చుట్టూ సమస్యలన్నీ నా చుట్టుముట్టినట్టు అనిపిస్తుంది. అన్నిటికంటే పెద్ద సమస్య నువ్వే" అని అనగానే రుద్ర కళ్ళు పెద్దవి చేసి, "నేనా" అన్నట్టు సీరియస్‌గా చూశాడు. "అవును నువ్వే. నీ క్యారెక్టర్ నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. ఏదైనా చెప్దామన్నా నువ్వు వినిపించుకోవు. చెప్తే పట్టించుకోవు. ఒకవేళ అలా పట్టించుకునేవాడివి అయితే నిన్న మండపంలో అమ్మ వాళ్ళకి మన సిచ్యువేషన్ చెప్పు అన్నప్పుడే చెప్పేవాడివి. ఏం చేస్తాం? నా కర్మ అనుకుని వదిలేద్దామనుకున్నాను. కానీ కన్న తల్లిదండ్రులు కదా! వదిలేయలేకపోయాను" అని అనర్గళంగా స్పీచ్ ఇవ్వటానికి సిద్ధమవుతూ ఉంటే రుద్ర తన తల మీద గట్టిగా ముట్టి, "నోరు మూసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కింద పని చెయ్యి. ఈ ఇంట్లో పని మనిషి కూడా లేదు. ఇప్పుడు నువ్వే పని మనిషివని చెప్పినా కూడా మొద్దులా నిద్రపోతున్నావంటే ఏమనాలి నిన్ను? కింద పడక వేయకుండా దర్జాగా బెడ్ మీద పడుకోబెట్టాను. ఇలా డ్రెస్ వేసుకొనిచ్చానని చెప్పి రెచ్చిపోతున్నావా ఏంటి?" అని అనగానే శక్తి పళ్ళు కొరుకుతూ, "నువ్వన్నంత మాత్రాన నేనేమి ఈ ఇంటి పని మనిషి అయిపోను. ఈ ఇంటి యజమాని నేనిప్పుడు. ఒక రకంగా చెప్పాలంటే నన్ను తీసుకువచ్చి యజమానిని చేసిందే నువ్వు. మరోసారి ఇలా మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నా" అని వేలు చూపించగానే ఆ వేలిని వెనక్కి విరిచేస్తున్న రుద్ర, "నాకే వేలు చూపిస్తావా?" అంటూ ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉంటే శక్తి కంగారుగా అంటూ గట్టిగా అరుస్తూ, "వేలు నొప్పి పుడుతుంది. వదులు రుద్ర. ప్లీజ్ ప్లీజ్" అని ఎగురుతూ ఉంది. రుద్ర తన చేతిని వదిలేసి, "మర్యాదగా పోయి ఫ్రెష్ అయి వచ్చి కింద పని చూడు. ఈరోజు నాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు నోరు ఇచ్చుకు పడిపోయావంటే నోరు కుట్టేస్తాను చెప్తున్నా. మర్యాదగా మసులుకోవటం నేర్చుకో." ఒక ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఆ కోడలు ఎలా ఉండాలో ముందు నేర్చుకో. అడ్డదిడ్డంగా ప్రవర్తించావంటే నా చేతుల్లో అయిపోతావు" అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి, "5 మినిట్స్‌లో నువ్వు కింద ఉండాలి" అని వార్నింగ్ టోన్‌లో చెప్పి కిందకు వెళ్ళిపోతే శక్తి తన కాలిని బలంగా నేలకేసి కొట్టి, "టూ మచ్ చేస్తున్నాడు. నా టైం వస్తుంది కదా! అప్పుడు చెప్తాను" అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక తనకి చీర కట్టుకోవటం వచ్చిన బద్ధకంగా ఉండటంతో టీషర్ట్ జీన్స్ వేసుకొని హ్యాపీగా మెట్లు దిగుతూ ఉంటే కాల్ చేసేలా చూశాడు రుద్ర. రుద్ర చూపుని ఏమాత్రం పట్టించుకొని శక్తి కిందకి వచ్చాక తన టీషర్ట్ జీన్స్ చూపిస్తూ, "ఏదేమైనా నీ డిజైన్స్ సూపర్ రుద్ర. చూడు ఎంత బాగున్నాయో. నీ డిజైన్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. బట్ ఎప్పుడు ఛాన్స్ రాలేదు నీ చేత డిజైన్ చేయించుకోవటానికి.
ఇప్పుడు వచ్చింది నువ్వు నా కోసమే పర్టిక్యులర్గా డిజైన్ చేసినవే వేసుకున్నాను. ఇంతకీ ఎలా ఉన్నాను రుద్ర? ఈ డ్రెస్లో అచ్చం మోడల్‌లా ఉన్నా కదా అని ఎగ్జైటింగ్‌గా అడుగుతుంటే రుద్ర చాలా స్పీడ్‌గా శక్తి దగ్గరికి వచ్చి తన భుజం దగ్గర టీషర్ట్ చించేసి కొంచెం జారిపోతూ ఉంటే శక్తి కంగారుగా చినిగిన చోట పట్టుకొని పిచ్చికాని పట్టిందా? ఏంటి ఇలా చేస్తున్నావు? అని కోపంగా అరిస్తే రుద్ర కోపంగా తన గొంతు మీద పట్టి బిగిస్తూ పెళ్ళైన ఆడపిల్లవి కొంచెం కూడా పద్ధతి పాడు లేకుండా రెండో రోజే ఈ డ్రెస్ ఏంటి? నైట్ డ్రెస్ అంట నైట్ డ్రెస్ వేసుకున్నావు. సరే ఎవరూ లేరు గదిలోనే ఉన్నావు కాబట్టి పట్టించుకోకపోవచ్చు. కానీ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వు జాగ్రత్తగా నడుచుకో అని. అయినా సరే నా మాట లెక్క చేయకుండా నీ ఇష్టానికి చేస్తున్నావంటే ఏంటి నీ అర్థం? వీడు చెప్తే నేను వినాలా ఏంటి అని అనుకుంటున్నావా? అని కళ్ళెర్ర చేసి అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.